దేవుని ప్రణాళికలో 7,000 సంవత్సరాల దేవుని ప్రణాళికను మనము గమనిద్దాం. దేవుడు సమయాన్ని, దేవుడు తనకు ఒక క్యాలెండర్ని కలిగి ఉన్నాడు. మనము ఆయన యొక్క క్యాలెండర్ని తప్పక అర్థం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. ఆదిలో దేవుడు 7 రోజులలో 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. చూడండి, దేవునికి ఒక ప్యాటర్న్ని మనం గమనించవచ్చు. ఆయన 6 దినములు ఒక్కొక్క దినము ఒక్కొక్క రీతిలో సృష్టించి ప్రతిదినము దాన్ని చూసి బాగుంది, ప్రతిరోజు తన పనిని తను ముగించిన తర్వాత 6వ దినాన తన పని అంతటిని ముగించి చాలా బాగుంది అనడం మనం గమనిస్తాం. 7వ రోజును ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. దీన్ని బట్టి దేవుని యొక్క అనాది సంకల్పంలో 7 రోజులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. ఆ 7ని మనం గమనిస్తే, మొదటి వారాన్ని గమనిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. ఈ చార్ట్లో ఇవ్వబడిన రీతిగా ఒకటో దినాన్ని 1000 సంవత్సరం, రెండవ దినము 2000 సంవత్సరాలు, మూడో దినము 3000 సంవత్సరాలు, నాలుగో దినము 4000 సంవత్సరాలు, ఐదవ దినము 5000 సంవత్సరాలు, ఆరో దినము 6000 సంవత్సరాలు, ఏడవ దినము 7000 సంవత్సరాలు. అంటే 7000 సంవత్సరాలు ప్రభువుకి ఒక వారమే. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. పేతురు గారు అనేక సంగతులు చెప్పి, ఒక సంగతిని మీరు మర్చిపోవద్దు, ఆ సంగతి చాలా ప్రాముఖ్యమైంది. అదేంటంటే, ప్రభు దృష్టికోణంలో ఒక 1000 సంవత్సరాలు ఒకటే దినం లాగా, ఒక దినము 1000 సంవత్సరాల లాగా ఉన్నవి. అనగా ఇప్పుడు మొదటి వారము 7 దినాలే. అదే ప్యాటర్న్లో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి దేవుడు నిర్ణయించిన సంవత్సరములు 7000. మనము ఇంకా ముందుకెళ్తే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, కీర్తనకారుడు అంటున్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. ఎలా ఉన్నాయటండి దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు? నిన్నట్లాగా. ఇంకా అంటున్నాడు, రాత్రి అందలి ఒక జామే. అంటే వెరీ షార్ట్ టైం. ఆయనకి 1000 సంవత్సరాలు అంటే చాలా స్వల్పమైన సమయం, ఒక రోజులాగా ఉన్నది. ఆదాము నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు జరిగిపోయినాయి. అనగా దేవుని దృష్టికోణంలో 6 రోజులు జరిగిపోయినాయి. ఇక 7వ రోజు సబ్బాతు అనగా విశ్రాంతి. విశ్రాంతిలోనికి మనం ప్రవేశించబోతున్నాం. 6000 సంవత్సరాలు ముగించబడ్డాయి, అయిపోయినాయి, జరిగిపోయినాయి. కరెక్ట్గా ఆ సమయంలోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఇక సబ్బాత్ అనగా దేవుని దినం, విశ్రాంతి దినం. దీనినే ఇది రానున్న 1000 సంవత్సరాలు ఏంటంటే క్రీస్తు 1000 ఏళ్ల పాలన.
నేను గడిచిన మెసేజ్లో ఒకసారి చెప్పాను, మహాదినం గురించి వివరిస్తానని. ఆ మహాదినం ఏంటంటే, యెహోవా మహాదినము వచ్చుచున్నది, జకర్యా గ్రంథంలో రాయబడిన మాట. ఆ మహాదినం ఏంటంటే 1000 సంవత్సరాల దినం. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిపాలించబోయేటువంటి ఒక సమయం ఉంది. అదేంటంటే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 క్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడని మనం చూడొచ్చు. వారు హతసాక్షుల గురించి చెప్పబడుతూ వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలించిరి. 1000 సంవత్సరాల పాలనలో వారు ఉన్నట్టు మనం చూస్తాం. అనగా 6000 సంవత్సరాలు గతించిపోయినాయి. 6 రోజులు మానవుడి వరకు 6వ దినమున చేయబడ్డాడు. అంటే 6 మానవునికి గుర్తు, 7 దేవునిది. 6000 సంవత్సరాలు ముగించబడ్డాయి మానవాళికి దేవుడిచ్చినటువంటి సమయం. దీనినే మానవ పరిపాలన యుగములనొచ్చు, లేదా ఆదికాండము నుండి, ఆదాము నుండి ఇప్పటి వరకు జరిగించిన 6000 సంవత్సరాలు అనేక మంది ఈ భూమిని పరిపాలించారు. ఆదికాండంలో మనం గమనించవచ్చు, ఏలుడి అని చెప్పాడు దేవుడు ఆదాముతో. ఆ ఏలుబడి 6 రోజులే. ఎందుకంటే 7వ రోజు 1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 ప్రకారం క్రీస్తు పరిపాలన ఉండబోతుంది. అయితే ఈ 6000 సంవత్సరాలు ఎలా మనం దీన్ని తీసుకోవచ్చు? దేవుడు మానవునికి ఎట్లా 6000 సంవత్సరాలు ఇచ్చాడని చెప్పగలరు మీరు అంటే, ఒక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6 అధ్యాయం 3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. చూడండి, దేవుడు నరులు ఆ సందర్భం ఏంటంటే, చెడిపోయినటువంటి మానవులు పాపము విపరీతమైపోయి దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నటువంటి సందర్భం. ఆదికాండం 6వ అధ్యాయంలోనే యెహోవా మరి నోవాహుతో జలప్రళయం గురించి మాట్లాడతారు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నా ఆత్మ ఈ నరులతో, ఈ అక్రమము చేస్తున్నటువంటి ఈ నరమాతృలతో నేను వాదించను. వారు నరమాతృలు అయిపోయారు, అక్రమం చేస్తున్నారు. అయినను ఏమంటున్నాడు? 120 ఏండ్లగును అంటున్నాడు. ఈ 120 సంవత్సరాలు దేని గురించి మాట్లాడుతుంది వాక్యం? అనేక ప్రసంగాలు నేను విన్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నారు. నోవాహు సమయంలో ఉన్నటువంటి ఆ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక టైం లైన్, అంటే 120 సంవత్సరాలు దేవుడు వారిని హెచ్చరించాడు. 120 సంవత్సరాలు నోవాహు ఓడగట్టాడు. ఓడగట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. అయినను వారు మారలేదు కనుక దేవుడు జలప్రళయంతో వారిని నశింపజేశాడని. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయం చివరి వచనంలో నోవాహు 500 ఏండ్లు గలవాడై కుమారులను కనెను. జలప్రళయం ఎప్పుడొచ్చింది? నోవాహు యొక్క 600వ సంవత్సరం 2వ నెల 17వ తేదీన ఆకాశ తూములు విప్పబడ్డాయి. జలప్రళయం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ నోవాహు యొక్క 500 సంవత్సరాలప్పుడు వాళ్ళ కుమారుల గురించే మాట్లాడబడింది అక్కడ. కానీ నోవాహుకి ఓడ కట్టుమన్నప్పుడు, ఓడలోనికి ప్రవేశించమన్నప్పుడు ఆయనకి కుమారులను కోడన్లు కూడా ఉన్నారు. సో దేవుడు మాట్లాడినటువంటి సమయాన్ని ఈ 120 సంవత్సరాలు లెక్కేస్తే అక్కడ కనపట్లేదు 120 సంవత్సరాలు ఆగినట్లుగా. సో 120 సంవత్సరాలు ఆ సమయంలో
అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సమయం కాదు. ఒకవేళ దేవుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇస్తే మరి అందరూ 120 సంవత్సరాలు బ్రతకాలి. కానీ ఏ ఒక్కరు, ఒక నోవాహు కుటుంబం తప్ప అందరూ చనిపోయారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ చనిపోయారు. సో దేవుడు అక్కడ చెప్పినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కాదనే సంగతి గ్రహించవచ్చు మనం. ఇక మరి ఈ 120 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతారు అంటే, ఇప్పుడు మనం ఇంకా బ్రతికే ఉన్నాం. మరి ఈ 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారా ప్రతి ఒక్కరు అనంటే, మన వయసు గురించి కీర్తనకారుడు 90వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాస్తున్నారు. కీర్తన 90:10. కీర్తన 90:10లో ఉంది, మా ఆయుష్ కాలము 70, అధిక బలమున్న ఎడల 80. అంటే మన ఆయుష్ కాలం 70, ఇంకా ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకు మించి ఆయాసం దుఃఖమే. అంటే ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు బ్రతకట్లేదు. ఎక్కడో ఎవరో ఒక్కరు 120 సంవత్సరాలు బ్రతికినట్టు ఎప్పుడో ఒక వార్త వినబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, వారు నరమాతులు అయినారు, వారి దినములు 120 ఏండ్లగును అంటున్నాడు. అంటే వారంటే అందరి దినములు 120. అలాగే ఎవరు బ్రతకట్లేదు. అప్పుడు నోవాహు ఓడ కట్టడానికి 120 చెప్పబడిందా అంటే అప్పుడు లేదు. మరి నోవాహు కాలములో 120 బ్రతికారంటే నోవాహు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఈ మాట చెప్పబడ్డప్పుడే 600 ఏళ్ళు గలవాడు. సో ఈ 120 సంవత్సరాలు అనేది అక్కడ ఎవరికీ వర్తించట్లేదు. ఈ 120 సంవత్సరాలు విషయం ఏంటిదో మనం చూద్దాం. ఒక వ్యక్తి ఆయుష్ 120 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అందరూ 120 సంవత్సరాలు బ్రతకాలి, కానీ బ్రతకట్లేదు. ఈ 120 సంవత్సరాలు ఏంటంటే పాపి అయిన ఈ మానవాళి అంతటి యొక్క ఆయుష్. ఎలా ఇది? ఆదికాండము 6:3 అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఏండ్లు అనగా హెబ్రీ భాషలో యోబెల్ ఆర్ యోవెల్ అని రాయబడింది. 120 ఏండ్లు హెబ్రీ భాషలో యోబెల్. యోబెల్ అనగా ఒక సంవత్సరం. ఒక సంవత్సరాన్ని ఏమంటారు వాళ్ళు? యోబెల్. అలా అంత మాత్రమే కాకుండా సునాద సంవత్సరానికి కూడా ఇదే మాటను వాడతారు. సునాద సంవత్సరం అనగా జూబిలీ. జూబిలీ అనగా 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలకి ఒక సంవత్సరానికి సునాదం అనగా జూబిలీ. అంటే 7 సంవత్సరాల ప్యాటర్న్ ఇజ్రాయిలీలకు దేవుడు ఏర్పాటు చేశాడు. అన్ని 7లే. 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి. దేవుని యొక్క ప్యాటర్న్ చాలా జాగ్రత్తగా గమనిస్తేనే దేవుని ఒక రాకడ అర్థమవుతుంది. వారములో 6 రోజులు పని, 7వ రోజు విశ్రాంతి. అలాగే 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు పనిచేయాలి, 6 సంవత్సరాలు వ్యవసాయం చేయాలి, 7వ సంవత్సరము వ్యవసాయ భూమికి కూడా విశ్రాంతి. గమనించారండి? 7వ సంవత్సరము కూడా భూమికి విశ్రాంతినియాలి. అలా ఇవ్వకపోవడానికి కారణానే 70 సంవత్సరాలు 490 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఈ సబ్బాతు సంవత్సరాన్ని పాటించలేదు. పాటించని కారణాన ఆ సబ్బాతు సంవత్సరములు విశ్రాంతి నొందడానికి ఇజ్రాయేలీలను 70 సంవత్సరాలు బానిసత్వంలోకి తీసుకుపోయాడు. దేవుడు తన ప్యాటర్న్ ఎప్పుడు